హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం కొబ్బరి లడ్డు చేసుకుందాం. దానికోసం పచ్చి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వెనక పార్ట్ తీయని అవసరం లేదండి, నేనైతే తీయను. మీకు నచ్చకపోతే తీసుకోండి. అలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ మిక్సీ పౌడర్ నాకు ఫైన్గా చేసుకోండి, మెత్తగా మంచి పౌడర్ అయ్యేలాగా చేసుకోండి. నాకైతే 3 కప్పులు అయిందండి పౌడరు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్తీగా చేసి పెడదామని ఇంట్లో కొబ్బరి ఉంటే నేను కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నానండి. నాకైతే ఇంకా 3 కప్పుల పౌడర్ అయిపోయింది, ఇది కొబ్బరి పొడి. ఇంకా దానికి ఏమో 1.5 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ, హాఫ్ కప్, ఇంకొక హాఫ్ కప్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. నాకు ఇది నేను బెల్లం తురుముకొని 1.5 తీసుకున్నాను. సమ్మక్క జాతర అప్పుడు బెల్లం ఉంటుంది కదండి, దాంతో ఇంకా ఏదో ఒకటి స్వీట్ చేస్తాను నేను. ఎక్కువ చక్కెర వాడమండి, బెల్లంతోనే చేసేస్తాను ఏ స్వీట్ అయినా కూడాను. ఇంకా సరే అని 3 కప్పులు, అదిగో మీకు ఈ బౌల్తో నాకు 3 కప్పులు అయిందండి. ఇంకా అదే బౌల్తో 1.5 కప్పులు బెల్లం తీసుకున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు మంచి హెల్తీగా చూపిస్తాను. 3 కప్పులు అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం అయితే నేను కరిగించుకున్నానండి. కరిగించుకొని అందులో నలకలు అవి ఇసుక లాంటివి ఉంటాయి కదండి, ఇంకా అందుకని బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వాడదామనేసి బెల్లం అయితే స్టవ్ మీద పెట్టి అది కరగడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇంకా అది కొంచెం కరిగేలోపు నేను ఈలోపు ఒక 5-6 ఇలాచీలు తీసుకొని కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చేసుకునేసరికి ఇది అయితే కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను. ఫిల్టర్ చేసుకొని ఇంకా మనకు బెల్లం పాకం రావడం అంతా ఏం అవసరం లేదండి. మామూలుగా నార్మల్గా ఇది మళ్ళీ గిన్నెలో వేసేసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవడమే. పాకం గిట్ల ఏమక్కర్లే. మీకు అది నలకలు చూడండి, చెక్క పుల్లలు అలాంటివి ఉన్నాయని నేను కరిగించుకొని వడగట్టుకున్నాను. ఇంకా వేసేసుకొని ఇందులో కొబ్బరి పొడి వేసేసుకోవడమే. అదొక క్లిప్ మిస్ అయిందండి, కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి ఫస్టే కొంచెం వేయించుకున్నాను నేను కొబ్బరి పొడిని. ఎక్కువ అవసరం లేదు, 1 మినిట్ వేయించితే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరిలోనే మనకు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా వేయించుకోవడం కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ వేసి నేనైతే వేయించానండి. వేయించి ఇంకా తర్వాత బెల్లంలో వేసుకొని దగ్గరుండి అడగంటకుండా అలా కలుపుతూ ఉండండి. బెల్లం కదా తొందరగా అడుగంటుతుంది, అందుకనేసి అడుగంటకుండా కలుపుతూ మీకు వచ్చిందా లేదా లడ్డు పర్ఫెక్ట్ అవుతుందా లేదా చూసుకోవడానికి చేయి తడి చేసుకొని ఒకసారి అయితే అలా కొంచెం తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టండి. అది వస్తేనేమో పర్ఫెక్ట్ వచ్చినట్టు, లేదా విడిపోతుంది కదా, మీకు చూపించాను. అలాగైతే రానట్టు ఇంకాసేపు ఉడికించండి. నాకైతే కాసేపు ఉడికించిన ఫస్ట్ చూస్తే రాలేదు, అందుకని కాసేపు ఉడికించుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసిందండి. యాలకుల పొడి వేసేసిన. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను, చూడండి. మంచి ఫైన్ లడ్డులాగా అదిగో అలా వచ్చేసిందంటే మనకు రెడీ అయిపోయినట్టు. ఇంకా తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. మీకు ప్లెయిన్గా కావాలంటే అదిగో అలా ప్లెయిన్గానైనా చుట్టుకోవచ్చండి. నేను కొంచెం పిల్లలకి హెల్తీగా కావాలని కొంచెం నువ్వులు వేయించి పక్కన పెట్టుకొని అదిగో మీకు ఈజీగా అయిపోవడంటే చూపిస్తాను మీకు. కొన్ని బౌల్లో నువ్వులు వేసేసుకొని అలా తిప్పుకోవడమేనండి. తిప్పుకుంటే మంచిగా దానికి అన్నీ అంటుకుపోతాయి. కావాలంటే మీరు కొబ్బరి పొడిలో కూడా మొత్తం వేసి కలిపేసి ఉండలైనా చుట్టుకోవచ్చు, ఎలాగైనా బాగుంటాయి. హెల్తీ లడ్డు అండి, పిల్లలకు రోజు ఒకటి తింటే చాలా హెల్తీ. మా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంక ఇవైతే బెల్లం సున్నుండలండి, బెల్లం సున్నుండలు కూడా చేశాను. ఇంట్లో ఉంటాను కదా, ఏదో ఒకటి తింటారనేసి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను మీకు, అది కూడా కావాలంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూశారు కదా, ఒక లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.